హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది చాలా టేస్టీగా చపాతీ, పుల్కా, రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. ముందైతే దీనికి ఇలా మసాలా అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్నది, ఇందులోకి ఇలా స్టారు, నెక్స్ట్ ఇలాచీసు ఒక 4-5, నెక్స్ట్ చెక్క, ఇలా జాపత్రి, లవంగాలు, కొంచెం మిరియాలు, ఇలా 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకున్న తర్వాత ఇందులోకి 4-5 వరకు ఇలా కాజు కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా చిన్న ఆనియన్స్ ఒక 2 అయితే వేసుకోవాలండి. వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకునేక ఇది మిక్సీ తిప్పుకొని సైడ్కి అయితే ఈ పేస్ట్ని పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఇలా చికెన్ అయితే ఒక 1/2 కిలో వరకు తీసుకున్నానండి. నేను తీసుకొని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకున్నాను. దాని మెజర్మెంట్స్ ఇవి. ఇప్పుడైతే ఒక కడాయిలో ఆయిల్ వేసుకుని అందులో స్టారు, ఇలా బిర్యానీ ఆకు వేసుకునేకి చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకోవాలండి. ఒక 3-4 వరకు అయితే ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాను, ముక్కలుగా కట్ చేసుకున్నవి. వేసుకున్న తర్వాత ఇదైతే ఇప్పుడు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టి ఉంచుకున్నామో మసాలా పేస్ట్ అయితే ఇప్పుడైతే ఇందులోకి కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం ఈ ఆనియన్స్ ముక్కలు, ఈ మసాలా పేస్ట్ మొత్తం మిక్స్ చేసి బాగా ఒక 10 మినిట్స్ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని అంతా కలుపుకునేక ఇప్పుడైతే దీనికి సరిపోయినంత పసుపు, కర్రీకి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక 10 మినిట్స్ వరకు అయితే మనం మూత అయితే పెట్టుకుందామండి. 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని చూస్తే ఇలా మనకి మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది ఇలా బయటకు వస్తుంది, అంటే మనకి మసాలా పేస్ట్ బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఏదైతే కడిగి పెట్టుకున్న చికెన్ అనేది ఉందో ఆ చికెన్ అనేది ఇందులోనైతే ఇప్పుడు మొత్తం మనం యాడ్ చేసుకుంటున్నాము. కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెను ఇప్పుడు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకో 10 మినిట్స్ వరకు అయితే ఇది మొత్తం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకొని చూస్తే ఇప్పుడు కొంచెం వాటర్గా మనకి పైకి అయితే వస్తుంది కదండి. ఇప్పుడు కూడా ఇంకో 10 మినిట్స్ వరకు అయితే ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఫ్రై చేసుకుందాము. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కర్రీకి సరిపోయినంత కారం అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఒక 5 మినిట్స్ వరకు మొత్తము ఈ పీసెస్కి పట్టేటట్టు ఈ కారం మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత కర్రీకి ఒక చిన్న గ్లాస్ వరకు అయితే వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ మళ్ళీ ఒకేసారి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని చూస్తే ఇలా మనకి కర్రీ అనేది సగం కుక్ అయ్యిందండి. ఇంకా సగం కుక్ అవ్వాలి, అంటే కొంచెం వాటర్ ఉంది కాబట్టి ఇంకో 5 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టి చూస్తే కంప్లీట్గా కాదు కానీ కొంచెం ఒక 5 మినిట్స్లో ఇలా మనం ఫ్లేమ్ తగ్గించుకొని ఒక ఫ్రై చేసుకుంటే మనకి ఇలా గ్రేవీలా తయారైపోతుందండి. ఇలా గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇలా ఒక 5 మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే ఇంకా ఇలా మనకి దగ్గరగా కర్రీ అనేది చాలా సూపర్గా మసాలాతోని పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ మనకి చపాతీ, రైసు, రోటీ, బిర్యానీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఎప్పుడు ఇలా మసాలాతోని ప్రిపేర్ చేసి ఇంట్లోని ఇలాగే చికెన్ కర్రీ చేస్తానండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.